ఇక రాముపాల్ గారు చెప్పండి, ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే గారి అబ్బాయి వచ్చి మేము రిజైన్ చేసేస్తాం, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగిన సందర్భం కానీ ఈ ఆరోపణ కానీ మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ 2 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి విచిత్రాలని చూస్తున్నామా? సార్ ఒకటి సార్, ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి మాట్లాడిన దాంట్లో 2 అంశాలు కనపడుతున్నాయి సార్. ఒకటి, మేము పెట్టుబడి పెట్టినాం, మాకు గిట్టుబాటు కాలేదు, గిట్టుబాటు కానందుకు మాకు పెట్టిన పెట్టుబడి ఎన్నిక చేయండి, మా దారి ఏదో మేము చూసుకుంటాం అనే ధోరణి ఒకటి కనపడుతుంది. రెండోది, మాకు గిట్టుబాటు కావడం లేదు కానీ ఇతరులు అనేక రూపాల్లో వాళ్ళు మరింత ఎక్కువ లాభపడుతున్నారు కాబట్టి ఆ లాభాల్లో మా వాటా లేకుండా పోయింది అనేది రెండో అంశం. అందుకని మొదటిది ఖర్చు భారీగా పెట్టి ఎన్నికల్లో గెలవడం అనేది. దీంతో పాటు టీడీపీలో చూపిస్తున్న వివక్ష అంటే పలుకుబడి కలిగిన వాళ్ళకో లేకపోతే ఇంకా సామాజిక వర్గాల వారిగానో లభిస్తున్న ప్రాధాన్యత గురించి కూడా అతను ప్రస్తావించడం ఆసక్తికరంగా ఉంది కదా. అదే సార్, నేను రెండో విషయం చెప్తున్నది అది. మేము పెట్టుబడి పెట్టాం, మా ఖర్చుకు తగ్గట్టుగా రావడం లేదు అని అంటే మా రావాల్సిన వాటాను ఇతరులు పదవుల్లో లేకపోయినా హోదాల రీత్యా వాళ్ళకు ఉండే ఇతర అనేక అంశాలు, సానుకూల అంశాలు ఏవైతే సామాజిక విషయాలు లేదా రాజకీయ పెత్తనము లేదా ఇతర తరగతులు ఈ మొత్తాన్ని అధికారాన్ని ఉపయోగించుకొని వారు లాభపడుతున్నారు, మేము నష్టపోయినాం కాబట్టి మా వాటా మాకు ఇచ్చేస్తే మేము పెట్టిన ఖర్చు మాకు ఇస్తే మేము వెనక్కి వెళ్ళిపోతాం అంటే ఇది ఒక వ్యాపారం. స్పష్టంగా ఆయన చెప్పిన దాంట్లో కనుక. రెండో అంశం, ఈరోజు అనేక జిల్లాల్లో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కౌన్సిలింగ్ చేస్తున్నారు ఎమ్మెల్యేల అక్రమాలకు సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికల్లో కూడా పుంకాలుగా వార్తలు కొద్దిమందిని టార్గెట్ చేస్తూ వచ్చినాయి, అవన్నీ మనం చూసాం. కానీ అదే టైంలో ఇతరులు ఎవరైతే ఈ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి లోనవుతున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వీరు ప్రజా సమస్యల మీదనో లేదా ఆ ప్రాంతానికి ఇచ్చిన హామీల అమలు కోసమో రాష్ట్రాభివృద్ధి సమస్యలు కాకుండా పోటీ పడుతున్నారు. పక్క నియోజకవర్గమైన విస్తరణ మొత్తం మా నియోజకవర్గాల్లో కూడా వచ్చి అన్ని రకాల వ్యాపారాల్లో జరపడుతున్నాడు, మాకు రావాల్సింది రావడంలా. అంటే ఈ రోజు క్లియర్ గా దోచుకోవడం అనేది ఒక విధానంగా అదో అవసరంగా అదే అధికారానికి పరమావధిగా భావించే ధోరణి ఈ రోజు పాలక పార్టీల్లో పెరుగుతుంది. అది రానున్న కాలంలో చాలా ప్రమాదం. రెండోది, మైనింగ్ మాఫియా ఈ రోజు అన్ని చోట్ల ఇప్పుడు ఆయన చెప్పిన విషయంలో కూడా చూస్తే అదే కదా, మైనింగ్ మాఫియా ఇసుక కావచ్చు, భూగర్భ ఖనిజాలు కావచ్చు, అనేక రూపాల్లో సంబంధించిన ఖనిజ వనరులు కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున లూటి. అందులో సరిహద్దు నియోజకవర్గాల్లో ఇది మరింత ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు అటు కర్ణాటక కానీ, ఇటు ఒరిస్సా కానీ, లేదా తమిళనాడుకు కానీ సరిహద్దు జిల్లాలుగా ఉండే నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వనరులన్నీ అవతలికి తరలిస్తున్నారు. ఈ తరలించడం వెనుక ప్రభుత్వం యంత్రాంగం స్పష్టంగా ఒకవైపు నిలబడుతుంది. అందుకనే ఈ రోజు ఆయన చెప్తున్నది 50 టిప్పర్లు రోజు పోతున్నాయంటే మరి ఒక ప్రధాన అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు ఆ రకమైన ఆరోపణ చేస్తే వెంటనే దాన్ని సుమోటోగా తీసుకొని కేసు ఎందుకు పెట్టడం లేదు ప్రభుత్వం, లేదా అక్కడ ఉన్న పోలీసు అధికారులు ఎందుకు స్పందించడం లేదు అంటే అది సహజమైందే జరుగుతుంది అనేది వాళ్ళు అంగీకరిస్తున్నారు. అట్లయితే తిరువురు ఎమ్మెల్యే మీద ఎప్పుడో పెట్టి ఉండాల్సింది. ఆయన చేసిన ఆరోపణలు పోసే ఎవరి మీద టీడీపీ ఎమ్మెల్యే చేసి ఉండరా ఎంపీ అంగీకరిస్తున్నట్లే అర్థం చేసుకో. కరెక్ట్. గంజాయి డైరెక్ట్ గా తీసుకొచ్చి భద్రాచలం నుంచి అమ్మిస్తున్నారని, క్లబ్బులని, ఇసుక మాఫియా అని ఏమి అక్కడ మాత్రం కిక్కురు మనరు